ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఫలింపు గురించి నేర్చుకుంటున్నాం కదా! ఇప్పుడు ఒక రైతు పొలం వేస్తాడు కదా! అన్ని పొలాల్లో పంట ఒకేలాగుండదు. ఒక పంటలో దిగుబడి ఒకలాగుంటది. ఇంకో పంటలో ఇంకొకలాగా ఉంటది కదా! ఎందుకంటే చాలా సార్లు ఏమంటారంటే, "అది మంచి భూమి కాదండి. అది బీడు భూమి. అది ఆ భూమిలో అంత పంట పండదు" అని ఆ నేల గురించి మాట్లాడుతా ఉంటారు. ఇప్పుడు మనం కూడా ఆత్మీయ జీవితంలో మనం గూడా మంచిగా ఫలించాలి అంటే, మనము కూడా దేవుని కొరకు ఎక్కువ దిగుబడి ఇవ్వాలి అంటే ఏం చేయాలి? లూకాసు సువార్త 8 అధ్యాయం 15 వచనంలో మంచి నేలన ఉండు విత్తనములు ఫలింపులోకొస్తాయి. ఒక విత్తనాలు విత్తేవాడు విత్తుతా ఉన్నాడు. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని రాతి నేలన పడ్డాయి. కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి. కొన్ని మంచి నేల మీద పడ్డాయి. ఏ విత్తనాలైతే మంచి నేల మీద ఉంటాయో అవి ఫలింపులోకొస్తాయి. ఈరోజు మీరు మంచి నేల మీద ఉన్నారా? పొలము దేన్ని చూపిస్తుందంటే సంఘాన్ని చూపిస్తుంది. ఒక మంచి సంఘంలో ఉన్నప్పుడు మనము ఫలింపులోకొస్తాం. అంటే సంఘాల్లో మంచివి, చెడ్డవి గూడా ఉంటాయా? అన్ని దేవుని సంఘాలే కదా! అంటే అది మీరే అర్థం జేసుకోవాలి. కాబట్టి మంచి సంఘములో ఉన్నామా? మంచి పొలములో ఉన్నామా? మంచి నేలంటే ఏంటి? లూకాసు వార్త 8 అధ్యాయంలో చూద్దాము. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా అంటే మంచి నేల నుండే వాళ్ళు ఎలా ఉంటారు? మంచి నేల ఏంటంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును వినాలి. ఎలా వినాలి? కొంతమంది వాక్యం ఎలా వింటారు? తప్పులు పట్టడానికి వాక్యం వింటా ఉంటారు కదా! ఇలా జెప్పాడు, అలా జెప్పాడు అని చెప్పడానికి వింటారు. కానీ యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినాలి. దాన్ని అవలంబించాలి. ఓపికతో ఫలించాలి. యోగ్యమైన మనసుతో వాక్యం వినాలి. తర్వాత వాటిని అవలంబించాలి. తర్వాత ఓపికతో ఉన్నప్పుడు ఫలింపులోకొస్తాం. ఈ 3 విషయాలు ఉన్న నేల మంచి నేల. కాబట్టి యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము వింటూ, దాన్ని అవలంబిస్తూ, ఓపికగా ఉండి, ఫలింపులోనికొచ్చి దేవుని మనం మహిమపరుద్దాం. ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. క్రైస్తలం.